అనుదిన వాక్య భాగానికి స్వాగతం. కొద్ది సమయం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ద్వితీయోపదేశకాండం 35 నుంచి 17 వచనం చదువుకొని ముందు సాగుదాం. అయితే నీ హృదయము తిరిగిపోయి నీవు వినునొల్లక ఈడ్వబడిన వాడవై అన్య దేవతలకు నమస్కరించి పూజించిన ఎడల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని వారిని విమోచించిన తర్వాత పాలుతేలిని ప్రవహించే కనాను దేశంలో, వాగ్దత్త దేశంలో ప్రవేశపెట్టడానికి నువ్వు పూనుకున్నావు. అయితే తీరా సమీపంగా యొర్దాను దగ్గరికి సమీపించారు. మరి 35-17 వచనంలో అయితే నీ హృదయం తిరిగిపోయి నువ్వు వినలేక ఏడవబడిన వాడివై అన్య దేవతలకు నమస్కరించినలా అనే మాట మేము ధ్యానించుకోబోతున్నాం. నీ మహాకనికరం బట్టి, కృపను బట్టి ఈ వాక్య భాగాలను, సత్యాలను మేము గ్రహించినట్లు మీ కటాక్షం మా మీద నుంచి మీ కృపలో ముందుకు నడిపించే భాగ్యం మా హృదయం ఎటు తిరగొద్దు నాయన. మా పితృల విషయంలో జరిగినట్లు మా జీవితంలో జరగకూడదు. నువ్వు వినులకు ఇవ్వబడిన వాడు అన్ని దేవతలను నమస్కరించి పూజించినట్లనే మాట మేము కొత్త నిబంధనలో అయితే చాలామంది అన్ని దేవతలతో తిరగట్లేదు. కానీ ఈ హెచ్చరికను బట్టి మేము ఎలా అర్థం చేసుకున్నాం మాకు బోధించి సహాయించమని యేసును ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. చూడండి, అయితే నీ హృదయం తిరిగిపోయి, దేవుని మన హృదయం ఎందుకు తిరిగిపోతుంది చెప్పండి? బైబిల్లో రాసింది వాటి ఎదుటి నుండి పారిపోమని రాసింది. వాటిని దగ్గర నుంచి పారిపోయిన తర్వాత కొత్త నిబంధనలో విగ్రహారాధన, ధనాపేక్ష కూడా విగ్రహారాధన అని, మరి ఆయన కంటే ఎవరిని ఎక్కువ ప్రేమించినా అది ఒక విగ్రహం అని, భార్య అయితే భార్య, భర్త అయితే భర్త, పిల్లలు అయితే పిల్లలు, ఆస్తి అయితే ఆస్తి, సంపద అయితే సంపద, ధనం అయితే ధనము, బంగారం అయితే బంగారం, భూమి జాగాలు అయితే భూమి జాగాలు, ఇల్లు వాకులు అయితే మరి అదే మనకు విగ్రహంలాగా. మనం ఎక్కువగా యేసు ప్రభు కంటే ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తాం అదే విగ్రహం. కనుక దయచేసి నేను విగ్రహారాధన చేయట్లేదు అనుకుంటే సరిపోదు. పాత నిబంధనలు అయితే ద్వితీయోపదేశకాండంలో 35-17 వచనంలో చెప్పబడ్డట్టు మనం తిరగకూడదు. మన హృదయం మరి అన్ని దేవతల తట్టు మన హృదయాన్ని ఏడవబడకూడదు. ఏడవబడిన వాడు అంటే ఆకర్షించబడటం అంటే ఎవరు చెప్పినా వినకుండా ఒక అమ్మాయిని అబ్బాయి ప్రేమిస్తే ఎట్లా తల్లి తండ్రి మాట, కుటుంబం, వంశం, గోత్రం, కులం, మతం అనకుండా ఎలా ఎంత భయంకరంగా అందరినీ మీద తిరుగుబడి ఎట్లా పోతాడో అలా అనమాట. అలా కనుక మనం పోయినట్లయితే దేవుని యొక్క వాక్యం చెప్తున్నది, మీరు నిశ్చయముగా నశించిపోదురనియు స్వాధీనపరుచుకుంటకు యొర్దాను దాటబోచున్న దేశములో మీరు అనేక దినములు ఉండరనియు నేడు నేను మీకు తెలియజేస్తున్నాను. చూసిన దేవుడు ఒకవేళ మనం ఏడవబడ్డ వారం అయితే, హృదయం తిరిగిపోయినట్టయితే, ఇదంతా ఎందుకు? యేసు 12 శిష్యులు ఒక శిష్యుడు, అతని హృదయం డబ్బు వైపు తిరిగిపోయింది, ఏడవబడింది. యేసయ్య బోధనలు విననలకు ఉంటున్నాడు. అన్ని దేవతల తట్టు తిరిగినట్టు ధనాపేక్ష విగ్రహారాధనతో సమానం అని రాయబడింది. ధనాపేక్ష వైపు తిరిగిండు, దాన్నే పూజించుండు, దాన్నే నమస్కరించుండు, దాన్నే ఇక సమస్తం యేసు కంటే ఎక్కువగా దాన్నే తన సంచులను దాచుకోవటం, సంచులను దొంగిలించడం, ఇంకొక మూట కట్టడం మొదలుపెట్టాడు. అట్లా చేయకూడదు. ఇప్పుడు కూడా అంతే. ఈ కొత్త నిబంధనలో విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయండి అని కొలసీలకు రాసిన పత్రిక 3-2-3 వచనంలో రాయబడ్డది. కనుక ధనాపేక్ష విగ్రహారాధన సమానం. అలాగే నాకంటే ఎక్కువగా మీరు తల్లినేను, తండ్రినేను, అన్నదమ్ములను, అక్కజనులను, భూములను ప్రేమించకండి అన్నాడు. యేసు కంటే ఎవరికి ఎక్కువ మనం ప్రాధాన్యత ఇస్తాం అది విగ్రహం. ఆ విధంగా చూస్తే 100కి 100 మంది క్రైస్తవులు ఎంతమంది మరి విగ్రహారాధన విడిపించబడ్డారో మీరే చెప్పండి. మా ఇంట్లో బొమ్మలు తీసేసినాం అంటే సరిపోదు, విగ్రహాలు తీసేసినాం అంటే సరిపోదు.
తింటున్నారా? దేవుని యొక్క వాక్యం చెప్తున్నది మేము విగ్రహారాధకులం కాము అంటే సరిపోదు. ఒకసారి ఒక ఆత్మ సంబంధమైన జ్ఞానం కలిగిన సహోదరుడు, మరి ఆత్మ ప్రత్యక్షత ఉన్న సహోదరుడు, నువ్వు విగ్రహాలు పూజిస్తున్నావు నాకు చూపించుండు దేవుడు అన్నాడు. నేను మా ఇంట్లో విగ్రహాలు తీసేసి 4 సంవత్సరాలు అయింది, ఏం చెప్తున్నాను అన్నా. సరే అని మళ్ళీ నాకు ఎమ్మటే ఆలోచన వచ్చింది. పేతురు కనుక చేపలు పడితే మళ్ళీ వద్దన్నట్టుగా, ఇప్పుడు ఉదయకాలం చేపలు పడితే అన్నట్టు మళ్ళీ ఎమ్మటే ఆలోచన వచ్చి వారిని మాట చొప్పున వేస్తా అన్నట్టుగా, సరే మరి నేను ఏ విగ్రహంని ఆరాధన చేస్తున్నాం అని దేవుని దగ్గరికి ఇద్దరం కలిసి ప్రార్థనలోకి వెళ్ళాం. ప్రార్థనలోకి వెళ్తే మా భార్య నాకు కనబడుతుంది. నేను సేవ విడిచిపెట్టి ఇప్పుడు ఇంటికి వెళ్తే బాగుండు అని దాదాపు సేవ చేసే స్థలానికి నాకు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది మా ఇల్లు. అయితే నాకు మనసంతా ఇంటికి పోతుంది అన్నమాట. అదే విగ్రహం. అందుకొరకు ఎవరి మనసుని మీద ఆనుకున్న వారిని పూర్ణ శాంతి కలగవన్నగా చేస్తుంటాడు. నువ్వు విగ్రహారాధన చేసుకుంటే దేవుడు నాకు సమాధానం ఇవ్వాలంటే ఇవ్వడండి. విగ్రహారాధన అంటే అన్ని దేవతలను పక్కన పెడితే, విగ్రహాలు పక్కన పెడితే మనం విగ్రహాలు విడిచిపెట్టినట్ట, అన్ని దేవతలు విడిచిపెట్టినట్ట తెలుసా? ధనాపేక్ష విగ్రహారాధనతో సమానం. తిండిపోతనం విగ్రహారాధనతో సమానం. ఇక్కడ రాసి ఉంటుంది ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 3:19 చదవండి. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి యందే మనసు ఉంచుచున్నారు. చూసిన భూ సంబంధమైన మనసు పెట్టిన విగ్రహారాధన. తర్వాత తిండే వారి దేవుడు, కడుపే వారి దేవుడు. ముందు మనం కడుపును సమాధానపరచడం, దాన్ని చల్లపరచడం, కడుపు దేవుడిని ముందు కడుపు నిండా తింటేనే చల్లగా ఉంటే ఇక తర్వాత సంగతి తర్వాత. అదే విగ్రహారాధన. చాలామంది క్రైస్తవులకు విగ్రహారాధనతో అర్థం కావట్లే. అందుకొరకే క్రైస్తవులు విగ్రహారాధన కనుక చేస్తే ఏమైనా ఇప్పుడు మనం 18వ వచనం ద్వితీయోపదేశకాండం 30:18 ఏం రాసినది, ఏం చదివాను ఇప్పుడు నేను? దేనికి వాక్యం చెప్తున్నది, మీరు నిశ్చయముగా నశించిపోదురనియు స్వాధీనపరచుకొనుటకు యోర్దాను దాటి మనం పోతున్న దేశంలో చూసిన నీకు దేవుడిచ్చిన వాగ్దానాలు అనేక దినాలు ఉండవు. పరలోకం తీసుకుపోతానంటాడు. పోతారా? పోరు. నీకు చేస్తున్న మాటలు ఉన్నాయి. నీకు ఏదేదో వాగ్దానం చేసిండు దేవుడు, నెరవేరుస్తాడా? నెరవేర్చడు. వింటున్నారా? నెరవేర్చాడు. పాస్ అవుతానంటే పాసు గారు, ఉద్యోగం వస్తుంటే ఉద్యోగం రాదు, పెళ్ళి అయితే పెళ్ళి కాదు, కొడుకు పుడుతుంటే కొడుకు పుట్టాడు, బిడ్డ పుడుతుంటే బిడ్డ పుట్టదు, కొడుకు అంటే బిడ్డ, బిడ్డ అంటే కొడుకు, ఉద్యోగం అంటే ఉద్యోగం లేకపోవటం, వ్యాపారం అంటే వ్యాపారం నడవకపోవటం, అన్నీ ఉల్టా పల్టా అవుతుంది. ఎప్పుడు? నీ హృదయంలో విగ్రహం ఉన్నంత కాలం. హృదయంలో యేసుప్రభువును నువ్వు రోజు అందరికంటే యేసుప్రభువుకు ప్రాధాన్యత ఇవ్వు. నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే, ఆశించిన దానికంటే గొప్పవాడు అయిపోదువు గాక. అంతే. అందుకొరకు ముందు నా రాజ్యాన్ని, నా నీతిని వెతకండి, తర్వాత మీకు కావాల్సిన ఇస్తా. వారు కడిపే వారి దేవుడు, వారు నాశనమే వారు అంతం. ఇక చెప్పండి, అభివృద్ధి ఎక్కడుంది? రక్షణ ఎక్కడుంది? పాలు తిండి ప్రవహించే కారణ దేశం ఎక్కడ ఉన్నది? చనిపోయినరు. ఒక ఇద్దరే విగ్రహారాధికులు కాదనుకోవాలి మనం. ఎవరు? కాలేబు, యెహోషువ ఇద్దరే ప్రవేశించారు దాంట్లో. మిగతా వాళ్ళందరూ మరి పోయేటోళ్ళు ఏమన్నా చక్కగా ఉంటారా అంటే వాళ్ళు కూడా మీరు ఎక్కువ కాలం ఉండరు అన్నాడు. మీరు కనుక విగ్రహాల వైపు విడవబడ్డట్టయితే, అన్ని దేవతలను నమస్కరించినట్టయితే, వాటిని పూజించినట్టయితే, ఉంటున్నారా? దయచేసి ఇప్పటికైనా మానేయండి. 116 కీర్తన 7వ వచనం చెప్తున్నది, నా ప్రాణమా యెహోవా నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు, తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపుము. చూడండి, నీకు ఏం తక్కువ చేసాడు దేవుడు చెప్పు? నీ ప్రాణానికి విశ్రాంతి కలుగజేస్తాడు. నువ్వు క్షేమం లేకపోతే ఆయన కనుక నిన్ను దర్శించకపోతే, నిన్ను పట్టించుకోకపోతే, అనుకూల సమయంలో మొరాలకించకపోతే ఎప్పుడు చచ్చిపోయేవాళ్ళం మనందరం కూడా. నా ప్రాణమా యెహోవా నీకు క్షేమం విస్తరింపజేసినాడు. నీకు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నన్ను అల్లరుందా నీ హృదయంలో? లేదన్న కయ్యగారు అల్లరు ఉంటే నువ్వు విగ్రహారాధికుడిగా ఉన్నవేమో.
అయితే మరి ఇప్పటికైనా పర్వాలేదు, నువ్వు మనసు మార్చుకో, తిరిగి నువ్వు విశ్రాంతిలో ప్రవేశిస్తావు. మనసు మార్చుకో, తిరిగి విశ్రాంతిలో ప్రవేశిస్తావు. దేవుని యొక్క వాక్యం చెప్తున్నది, అశ్రద్ధ చేయకండి, దేవుని కృప నీ మీద ఉన్నది, దేవుని దయాదాక్షిణ్యం మీ మీద ఉన్నాయి, ఆయన కనికరం నీ మీద ఉన్నది. నా ప్రాణమా యెహోవానికి క్షేమం విస్తరింపజేసిన తిరిగిన విశ్రాంతిలో. ఇప్పుడు క్షేమాన్ని ప్రాణానికి విశ్రాంతి ఉంటుంది, క్షేమం ఉంటుంది. ఇప్పుడు విగ్రహారాధన ఆయన ధనాపేక్ష, విగ్రహారాధన అయిన భోజన ప్రియులు. భోజన ప్రియులు కాదు, నాకంటే ఎక్కువగా తల్లిని కానీ తండ్రిని కానీ ఏది కూడా ప్రాధాన్యత ఇవ్వకూడదు. ముందు యేసుదేవుడే, తర్వాత మిగతాయన్నీ. యెషయా 49:24. బలాఢ్యుని చేతిలో నుండి కొల్ల సొమ్ము ఎవరు తీసుకొనగలడు? భీకరులు చెరపట్టిన వారు విడిపింపబడుదురా? చెప్పండి, నువ్వే చెప్పండి. బలాఢ్యుని చేతి నుంచి కొల్ల సొమ్ము ఎవరు తీసుకుంటాడు? మీరే చెప్పండి. ఎవరి ద్వారా అవుతుందా? భీకరులు చెరపెట్టిన వారు విడిపింపబడతారా? ఉన్నతాధికారం కలిగిన వ్యక్తి చేతిలో చిక్కుకున్నావు, బయటికి రాగలవా? బలాఢ్యుని చేతిలో చిక్కుకున్నావు, కొల్ల సొమ్ము, దోసుకున్న సొమ్ము ఉన్నది, అది నీ చేతికి వస్తుందా? దయచేసి అశ్రద్ధ చేయకండి. జీవం గల దేవుని చేతిలో పడ్డావు నువ్వు. మనసు మార్చుకో, తిరిగి విశ్రాంతిలో ప్రవేశించు. నీ ప్రాణానికి క్షేమం కలుగజేయబోతున్న దేవుడు. అశ్రద్ధ చేయకు. ఆయన దయాదాక్షిణ పూర్ణుడు, కనికర స్వరూపుడు. బలాఢ్యుని చేతి నుంచి కొల్ల సొమ్ము ఎవడు తీసుకోలేరు కదా. భీకరు చెరపెట్టిన వారు పడరు కదా. అలాగే నువ్వు దేవుని వైపు తిరిగాను, దేవుని పట్టుకున్నాడు కనుక దయచేసి అశ్రద్ధ చేయొద్దని ప్రభుపెట్టి మనం చేస్తున్నాం. దేవుని కృప నీ మీద ఉన్నది, దేవుని దయాదాక్షణ నీ మీద ఉన్నాయి, ఆయన కనికరం నీ మీద ఉన్నది, ఆయన కటాక్షం నీ మీద ఉన్నది. కనుక అశ్రద్ధ చేయకండి. బలాఢ్యుని చేతులను దేవుని పద్ధతిలో నడు. భీకరమైన దేవుడు ఆయన చెరపి నిన్ను పట్టుకున్నాడు. ఆయన మార్గంలో నడు వర్ధలతో. రోమపత్రిక 12:9. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదాన్ని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. నీ ప్రేమ నిష్కపటమైనదే ఉండాలి. దేవుని ప్రేమిస్తాం. కపట ప్రేమ ఎందుకు? ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు అని రాసింది 32వ కీర్తనలో 1వ వచనంలో. చదవమ్మ 32వ కీర్తనలో. మీ ప్రేమ నిష్కపటమైనది ఉండాలి. కపటం అనేది ఉందంటే, దేవా నువ్వు నాకు అది చేయి, నేను ఇది చేస్తా, అది కపటం కదా. లేకపోతే 4 రోజులు నేను దేవుని మంచిగా నా బాధలు పోయేంత వరకు దేవుని మార్గం ఉంటే తర్వాత నా దారి నేను చూసుకుంటా, అది కపటం కదా. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. చూసి నన్ను దేవుని చేత నిర్దోషి అని ఎంచబడాలి. దేవుడు చెప్పాలి నువ్వు నిర్దోషి అని, దేవుడు చెప్పాలి నీలో కపటం లేదని. కనుక అట్టివారు ధన్యులు. కానీ వచ్చేసి అశ్రద్ధ చేయకండి. దేవుని కృప నీ మీద ఉన్నది, దేవుని దయాదాక్షణలు ఉన్నాయి, ఆయన కనికరం నీ మీద ఉన్నది, ఆయన కటాక్షం నీ మీద ఉన్నది. కనుక దేవుని కృపలో ముందుకు సాగాలని ప్రభుపెట్ట మనం చేస్తున్నాం. కనుక అశ్రద్ధ చేయకండి. దేవుని ఎన్నుకున్న మాట, పిలుచుకున్న మాట, ప్రత్యేకించుకున్న మాట అన్నీ నిజం. దయగల ఆయన హస్తం నీకు తోడుగా ఉన్నది, ఆయన కనికరం నీకు తోడుగా ఉన్నది, ఆయన కృప నీకు తోడుగా ఉన్నది. దేవుని దయా దక్షిణాలు తోడుగా ఉన్నాయి. నీ ప్రేమ నిష్కపటం, ఏం కపటం లేకుండా ఉండాలి. చెడ్డదాన్ని అసహించుకోవాలి. దేవునికి ఇష్టం లేనిదంతా చెడ్డది, మంచిదాన్ని అతుక్కుని ఉండాలి. దేవునికి ఇష్టమైనది అంతా మంచిదే. ముందు ఆయన హృదయం తెలుసుకొని, దావీదు అతడు నా హృదయానుసరణ మనుషుడు, నా ఉద్దేశాన్ని నెరవేర్చిన వాడు అంటాడు. అట్లా మంచిదేంటిదో అతుక్కొని ఎలా ఉండాలనో, చెడ్డదేంటిదో అసహించుకోవటం ఎలా అసహించుకోవాలనో అది నేర్చుకుంటే నువ్వు భూమి మీద దావీదులాగా దీవించబడతావు. 102వ కీర్తన 21వ వచనం. ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయము నుండి వంగి చూచిననియు, ఆకాశము నుండి భూమిని దృష్టించననియు వచ్చి తెరుము తెలుసుకున్నట్లుగా ఇది వ్రాయబడవలెను. సృజింపబడబో జనము యెహోవాను స్తుతించును. చూసిన మన జీవితంలో దేవుడు ఏం చేసిండో, ఏం చేయబోతున్నాడో,
ఇదంతా మరి మన హృదయ పలకల మీద రాసుకోవాలి, ముందు నేర్చుకోవాలి. తర్వాత ఇతరులు తెలుసుకునేటట్టు వచ్చే తరానికి తరతరాలకు కూడా మనం సాక్ష్యంగా ఉండాలి. నీ పిల్లలకు, నీ పిల్లల పిల్లలకు, 2 తరాలకు నువ్వు సాక్షిగా ఉండాలి. మా తాత, మా నాయన ఇట్లా చేసిండు, అట్లా చేసిండు, దేవుని నిష్కపటమైన ప్రేమతో దేవుణ్ణి వెంబడించిండు. మా అమ్మమ్మ నిష్కపటమైన ప్రేమతో, మా అమ్మ నిష్కపటమైన ప్రేమతో. తిమోతికి రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో అంటాడు, నీ అవ్వయైన లోయలోను అని. ఎంత మంచిగా వాళ్ళిద్దరిని, తల్లిని అమ్మమ్మను దేవుడు తిమోతికి పౌలు భక్తుని ద్వారా తేటపరుస్తున్నాడు. అంత విశ్వాసం అంటే వాళ్ళిద్దరూ చెప్పలేనంత విశ్వాసం 1వ అధ్యాయంలో రాసి ఉంటుంది. దేవుని యొక్క వాక్యం చెప్తున్నది, తనకు అశ్రద్ధ చేయకండి, దేవుని కృప వింటున్నారా? దేవుని దయాదాక్షిణ్యాలు, దేవుని కనికరం నీ మీద నా మీద ఎలా ఉన్నదో దేవుని యొక్క వాక్యం చెప్తున్నది. 2వ పత్రికలో 1వ అధ్యాయంలో 3, 4, 5 వచనాలు. నా ప్రార్థనలయందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు నీ కన్నీళ్లను తలంచుకొని నాకు సంపూర్ణ ఆనందం కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగలు అపేక్షించుచు నీ అందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకొని నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని యెడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవ్వయైన లోయలోను నీ తల్లి అయిన యునేకేలోను వసించెను అని నీయందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. చూసిన పౌలు భక్తుడు తిమోతికి ఉత్తరం రాస్తూ, ఇప్పుడు మనం ధ్యానం చేసుకున్న వాక్యం, నీ ప్రేమ నిష్కపటమైనదిగా ఉండాలి, చెడ్డదాన్ని అసహించుకుని నుంచి మంచిదాన్ని అత్తుకున్న దేవునిగా ఉండాలి. అది ఎవరెవరికి ఉన్నది చూడండి. ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయం నుండి వంగి చూచననియు ఆకాశం నుండి భూమిని దృష్టించననియు వచ్చుతరము తెలుసుకున్నట్లుగా అది రాయబడవలను. సృజించబడబో యెహోవాను స్తుతించను. ఇట్లా మనం 2-3 తరాల నుంచి ఇట్లా దేవుని వారు వర్ధిల్లుకుంటూ వస్తున్నారంటే ముందున్న తరాలు దేవుని విడిచిపెడతాయి అసలు? అందుకొరకు ఇక్కడ నీ అందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకొని నా పితరుల ఆచార ప్రకారం నిష్కపటమైన మనస్సాక్షితో నేను సేవించున్న దేవుని యెడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఆ విశ్వాసం మొదట నీ అవ్వయైన లోయ, అవ్వ అంటే అమ్మమ్మ, అవ్వయైన లోయలోను తల్లి అయిన యునేకేలు, తల్లి అంటే తల్లి, యునేకేలోను వసించను. అది నీయందు సహా వసించుదని నేను రూఢిగా నమ్ముచున్నాను అంటాడు. వాళ్ళు చూసినా ఎంతో విశ్వాసమో వాళ్ళకి ఇద్దరికి, వాళ్ళ అమ్మకు ఎంత విశ్వాసం, వాళ్ళ అమ్మమ్మకు కూడా అంత విశ్వాసం. మరి మనకు కూడా అలా ఉండాలి, అది రాయబడాలి. మనమే పత్రికలు, కొత్త నిబంధన ప్రకారం మీరే మా పత్రికలు అంటారు. మీ హృదయాల మీద రాయబడాలి. రాయబడటం అంటే అనుభవం ఉండాలి. అనుభవం ఉంటే అది రాయబడుతుంది. మీ అమ్మకు విశ్వాసం, మీ అమ్మమ్మకు విశ్వాసం అట్లా వచ్చి తరం. ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాల నుండి వంగి చూడచనని, ఆకాశం నుండి భూమిని దృష్టించనని వచ్చు తరము తెలుసుకున్నట్లుగా అది రాయబడవలను. సృజించబడబో యెహోవాను స్తుతించను. పుట్టబోయే వారు దేవుని స్తుతిస్తారు, దేవుని విడిచిపెట్టరు. మీ అమ్మలో ఉంటే విశ్వాసం, మీ అమ్మమ్మలో ఉంటే పిల్లలు ఇట్లా చెడిపోరు. అమ్మమ్మ దగ్గర పోయినా దేవుని మాటలే, అమ్మ దగ్గర పోయినా దేవుని మాటలే. పిల్లలు ఎక్కువ ఆడవాళ్ళ దగ్గర ఉంటారు. వాళ్ళకు విశ్వాసం ఉన్నదనుకో, వాళ్ళు కూడా మంచి విశ్వాసులు అవుతారు. ఇందుకొరకు మనం పిలువబడ్డాం. కనుక మిమ్మల్ని దేవుడు దీవించను గాక, మీరు అలాగూ ముందురుగాక అని ప్రభు పెట్ట మీకు మనవి చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో శ్రీదేవికి ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడ మహోన్నతుడ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. దయగల దేవా, కృపగల దేవా, మీకు వందనాలు. పరిశుద్ధాత్ముడా తండ్రి నాయన, ఆనాడు మరి ద్వితీయోపదేశఖండంలో ఇశ్రాయేలు ప్రజలకు దేవా తండ్రి నాయన, మరి మీ హృదయము మరి తండ్రి నాయన మూర్ఖతలో మరి విగ్రహారాధన వైపు ఒకవేళ తిరిగితే ఏదైతే వాగ్దానం చేస్తానో, ఏదైతే ఆశీర్వదిస్తానన్నానో, పాలు తేనెలు ప్రవహించే దేశంలో మీరు ఉండరని మరి తండ్రి మీకు ఇచ్చిన వాగ్దానం మరి తండ్రి అది మధ్యలోనే మరి ప్రభు ఆగిపోతుందని నువ్వు ఆనాడు నీ యొక్క ప్రజలకు సెలవిచ్చున్నావు. మరి ఈ వాక్యం వింటున్న మేము
మా హృదయంలో మరి తండ్రి ధనాపేక్ష కానీ అది ఒక విగ్రహారాధనలాగా, లేకపోతే ఎవరిని మేము ఎక్కువగా ధ్యానిస్తున్నామో అది ఒక విగ్రహం అని సెలవిస్తున్నావు. నీ కడుపే నీకు దేవుడుగా, ఒకవేళ తిండిని గిట్ట ధ్యానిస్తే అది నీ కడుపే నీకు దేవుడుగా ఉన్నదని హెచ్చరించి ఉన్నావు ప్రభువా. అది మరి తండ్రి నైనా అది నాశనానికి దారితీస్తుందని సెలవిచ్చున్నావు ప్రభువా. తండ్రి ఆ విధంగా ఉండకుండా మరి తండ్రి నీకు ఇవ్వవలసినటువంటి తండ్రి నైనా ప్రాధాన్యతను తండ్రి నైనా నీకంటే ఎక్కువగా దేనిని ప్రేమించినా అది విగ్రహారాధనతో సమాధానమని సెలవిచ్చినావు. మరి దాన్ని ఆ యొక్క దేవతల వైపు మరి తండ్రి తిరగకూడదని సెలవిచ్చినావు ప్రభువా. దేన్ని కూడా మా హృదయంలో దేవతగా ముద్రించుకున్నాము. మమ్మల్ని మేము సరిచేసుకుంటూ దేవా తండ్రి పరిశుద్ధాత్ముడా మరి తండ్రి నైనా భీకరుల చేతిలో ఉన్నాము. మరి భీకరుడవైన దేవుడవు నీ చేతిలో ప్రభా మేము ఎలా ఉండాలో, ఎలా ఉంటే మేము విడిపింపబడతామో మీ వద్ద మేము నేర్చుకునే వారిగా తండ్రి నాయన ఈ లోకంలో మమ్మల్ని ఎవ్వరు విడిపించలేరు ప్రభా. తండ్రి నీ చేతుల్లో ఉంటే ప్రభా తండ్రి నీ మార్గంలో నడిస్తే, నీ ఆలోచన తెలుసుకొని నడిస్తే మేము విడిపించబడతామన్న సత్యాన్ని మీరు మాకు తెలియజేశారు ప్రభువా. మరి దేవా తండ్రి వచ్చి తరము తెలుసుకునటానికి నువ్వు ఆకాశము నుండి నైనా నువ్వు నీ ప్రజలను వంగి చూస్తున్నావు ప్రభువా. దేవా నీ యందు నీ మార్గంలో నడుచుటకు ప్రభా నైనా మమ్మల్ని దృష్టిస్తున్నావు ప్రభువా. అయా తండ్రి నీ దృష్టి కనుచూపు మేరలో మేము ఉండడానికి సహాయం చేయండి ప్రభువా. మా ప్రేమ నిష్కపటమైనదై ఉండవలనని కోరుతున్నావు ప్రభువా. చెడ్డదాన్ని అసహించుకోమంటున్నావు. ఏది చెడ్డది అని మేము గ్రహించుకునే కృపను మాకు దయచేటి. గ్రహింపు ఉంటేనే మేము తెలుసుకోగలుగుతాం ప్రభువా. మంచిదాన్ని హత్తుకొని ఉండమంటున్నావు ప్రభువా. అయా తండ్రి నైనా మరి తిమోతిని బట్టి ఎంతో మంచి సాక్ష్యం ఇస్తున్నావు ప్రభువా. నీ అవ్వ అయిన లోయలో ప్రభువా తండ్రి నైనా యునేకేలో విశ్వాసము అది నీలో కూడా వసిస్తున్నదని ప్రభువా మంచి సాక్ష్యము మేము విని ఉన్నాం. మా జీవితంలో మరి తండ్రి వచ్చి తరం తెలుసుకోవాలంటే మేము నీ సన్నిధిలో మరి ఈ విధంగా ఈ వాక్యానికి లోబడి ప్రభువా తండ్రి నీకు స్తోత్రములు ప్రభువా. నీ మార్గములో మేము నడిచి వర్ధిల్లుటకు మరి తండ్రి తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశించమంటున్నావు ప్రభువా. దేవా తండ్రి నీకు స్తుతులు. అయ్యా మా జీవితంలో ఎన్నోసార్లు ప్రభువా ఎన్నో సమయములో ప్రభువా మా ప్రాణము తండ్రి కృంగినప్పుడు, క్షేమము లేనప్పుడు మాకు తండ్రి విశ్రాంతినిచ్చావు ప్రభా. ఈరోజు తండ్రి ఎంతో ఆదరించావు ప్రభా. నువ్వు చేసిన మేలు మర్చిపోకుండా మేము తండ్రి నైనా అన్య దేవతల వైపు ఈడవబడకుండా దేవా మమ్మల్ని మేము సరిచేసుకునే గొప్ప కృప మాకు దయచేయండి. నీతో సహవాసము కలిగి నడుచుకునే గొప్ప కృప మాకు దయచేయండి. పరిశుద్ధాత్మ దేవుడా ప్రతిరోజు నీపై ఆనుకొని నిన్ను హత్తుకొని నీ వాక్యానికి లోబడి జీవించే గొప్ప కృప మాకు దయచేయండి. నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని పరిచర్యను దీవించండి. అయ్యగారిని దీవించి ఆశీర్వదించి మీరు మహిమ పొందుకోమని యేసే నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని కన్యన సమస్త సమాధాన అభిషేకం సర్వలోకమున సమస్త పరిశుద్ధులకు కూడిన మనకు సదాకాలం తోడైనను గాక. ఆమేన్.